హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం టేస్టీ రెస్టారెంట్ స్టైల్‌లోన మనం ఇంట్లోనే సింపుల్‌గా మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ వైస్ అయితే సేమ్ మనం ఇలా చేశామంటే రెస్టారెంట్‌లో మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా! మష్రూమ్ కర్రీని సేమ్ అదే టేస్ట్‌తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మేమెప్పుడు రెస్టారెంట్‌కి వెళ్ళినా మా పాపకి, నాకి ఈ మష్రూమ్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టమండి. సో, ఎప్పుడు హోటల్‌లోనే తినకుండా మనం ఇంట్లోనే ఇలా సింపుల్‌గా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా సరే చాలా చాలా టేస్టీగా వచ్చేసిందండి. సేమ్ మనం రెస్టారెంట్‌లో తినేలాగా వచ్చింది. సో, అందుకని చెప్పి నేను మరి ఇంకొకసారి ట్రై చేసి మీకు ఈ వీడియో రూపంలో మీ ముందుకొచ్చానండి. లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, టేస్టీగా చూసేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ లేదు అంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. అది వేగిపోయాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనండి దాదాపు ఒక 4, 5 ఉల్లిపాయలను తీసుకొని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే కట్టర్‌లో వేశానండి. ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయాక బాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టీ కలర్ కారప్పొడి వేసానండి. ఇలా వేయటం వల్ల మనకి గ్రేవీ అనేది మంచి కలర్‌ఫుల్‌గా వస్తుంది. తర్వాత నేను ఇంట్లో మరాడించుకున్న కారం వేశాను. అలాగే తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసేసి ఇవి అనేటివి పచ్చి వాసన పోయి మనకి నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతేనే మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇవి మగ్గిపోతూ ఉంటాయి. మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాము. సిమ్‌లోనే ఉంచండి. చిన్న మిక్సీ జార్‌లోకి ఇలా ఒక హాఫ్ ఇంచు అల్లం తీసుకోవాలి. అలాగే తొక్క ఒలుచుకున్న 5, 6 రెబ్బల వెల్లుల్లి, అలాగే 2 ఇలాచి తీసుకున్నాను. ఒక 4, 5 లవంగం మొగ్గలు, అలాగే 15-20 వరకు మిరియాలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకోవాలి. అల్లం పక్కన పెట్టుకొని మిగిలినటివి వేశాను. అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇందులోకి ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయ, అలాగే 2-3 ఎండుమిరపకాయ వేసేసి, ఒక 5, 6 టమాటాలని బాగా పండిన టమాటాలను తీసుకొని, ఇలా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్‌లో వేశానండి. తర్వాత ఇందులోకి ఒక 2 గరిటెళ్ళు పెరుగును వేస్తున్నానండి. కమ్మటి పెరుగే వేస్తున్నాను. పుల్లది కాదు. మనము ఈ పెరుగును వేయటం వల్ల రిచ్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందుగా కొంచెం గోరువెచ్చని వాటర్‌లో 15-20 వరకు నేను కాజు పీసెస్ నానబెట్టేసానండి. అవి కూడా వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కొన్ని కాజు, అలాగే కొన్ని బాదంని ఇలా నానబెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మిక్సీలో వేసుకొని పేస్ట్‌లాగా పలుకులు లేకుండా చేసుకోవాలండి. ఆ లోపల ఇక్కడ నాకు మొత్తం కారం అనేది ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండీ టమాటా పేస్టు. ఆ టమాటా మసాలా పేస్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ ఈ టమాటా పేస్ట్ వేశాక నాకు ఈ కడాయి మొత్తం నిండుగా అయిపోయిందనమాట. కలపటానికి అసలు రావట్లేదు. అలాగే అది ఉడకటానికి ప్లేస్ లేదు. అందుకని చెప్పి నేను ఇంకొక బౌల్‌లోకి షిఫ్ట్ చేశానండి. మనం ఇక్కడ పచ్చి టమాటా పేస్టే వేసాం కదా! మనం వేసిన పచ్చి టమాటా పేస్ట్ మొత్తం బాగా మగ్గిపోయి, మొత్తం మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మూత పెట్టేసి, మధ్య మధ్యలలో కలుపుతూ అడుగు పట్టకుండా మనము ఈ టమాటాలోని పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలలో ఇలా కలుపుకోవాలి. లేదు అంటే మనకు అడుగంటిపోతుంది. ఎందుకంటే మనం కాజు కూడా వేసాం కదా మిక్సీ పట్టేటప్పుడు. సో, అడుగు పడిపోతుంది. అందుకు ఇలా మధ్య మధ్యలలో కలుపుతూ, మూత పెట్టేసుకుంటూ మనము దీన్ని మగ్గించుకోవాలి. ఆ లోపల మనము మష్రూమ్‌ని కట్ చేసుకుందాం. ఇక్కడ మష్రూమ్ తీసుకున్నానండి. మష్రూమ్ అనేవి ఇలా ఫస్ట్ మనము ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినా, బయట స్టోర్‌లో తెచ్చుకున్నా సరే ఇలానే ఉంటాయి. ఫ్రెష్ మష్రూమ్ అయితే ఇక్కడ గ్యాప్స్ ఉండవండి.
ఫ్రెష్ మష్రూమ్ కాకుండా ఒక 2, 3 డేస్ తర్వాత మష్రూమ్ అయితే మనకి ఇక్కడ ఆ కాడ దగ్గర కొంచెం ఓపెన్ అయిపోయి ఉంటుందన్నమాట. సో, ఇది మనకి ఇండికేషను. ఇవి చాలా మట్టి ఉంటాయి కదా! కంపల్సరీ ఇలా ఫస్ట్ ఆ మట్టి పోవటానికి ఇలా టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా టిష్యూ పేపర్‌తో మొత్తం క్లీన్ చేశాక ఇక్కడ వీడియోలో చూసినట్లు ఇలా తీసామంటే మష్రూమ్ పైన లేయర్ అనేది మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇది అసలైన టాస్క్ అండి. కాస్త ఓపిక చేసుకొని ఇలా తీసుకున్న మష్రూమ్ పైన లేయర్స్ అన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఫ్రెష్ మష్రూమ్‌కైతే ఇలా చాలా ఈజీగా వస్తుందండి. ఒక 3, 4 డేస్ అయిన మష్రూమ్స్ అయితే మాత్రం ఆ పైన లేయర్ తీయటానికి చాలా కష్టమవుతుంది. నేను తీసుకునేటివి ఫ్రెష్ మష్రూమే. సో, అందుకని నాకు లేయర్ అనేది చాలా ఫాస్ట్‌గానే వచ్చేసిందండి. ఇలా నిదానంగా పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసాను ఇలా అన్నింటిని. వీటిని కంపల్సరీ 3-4 సార్లు చాలా క్లీన్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది వీటికి. ఫస్టు ఒకసారి ఇలా బేసిన్ నిండా వాటర్ తీసుకొని వాష్ చేశాను. ఫస్ట్ టైమ్ అయిపోయింది కదా! మళ్ళీ సెకండ్ టైమ్ కోసం మరొక బౌల్‌లో నిండుగా వాటర్ తీసుకొని, ఈ మష్రూమ్‌ని ఇంకొకసారి వాష్ చేసుకుంటున్నానండి. చూడండి ఫస్ట్ టైమ్ వాష్ చేసినప్పుడు ఎంత డస్ట్ వచ్చిందో, వీటిని పడేసి మరి రెండోసారి కూడా బాగా వీటిని 5-10 నిమిషాలు ఇలా నీళ్ళల్లోనే వదిలేసి క్లీన్ చేసుకోవాలండి. ఇలా రెండోసారి గూడా క్లీన్ చేసేసాక, మూడోసారి ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేస్తున్నానండి. ఇవి 2 వేయటం వల్ల మష్రూమ్ అనేటివి కలర్ మారకుండా అంటే వీటిని కట్ చేసుకునే లోపల కలర్ మారిపోతాయి. ఆక్సిడైజ్ అవుతాయి. సో, కలర్ మారకుండా ఇలాగే వైట్‌గా ఉండాలి అంటే పసుపు, ఉప్పు కంపల్సరీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా సాధ్యమైనంత వీలుగా అంటే కన్వీనియంట్‌గా మనకి పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలుగా, లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న మష్రూమ్ సైజుని బట్టి 3 పీసెస్ చేస్తున్నానండి. కింద కాడతో సహా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నింటిని మష్రూమ్స్‌ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆలోపులా ఇక్కడ మనకి టమాటా జ్యూస్ కూడా టమాటా కర్రీ కూడా మగ్గిపోతూ ఉందండి. ఇలా మొత్తం మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మరొక స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసాను. ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ కాజుని ఫ్రై చేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సారీ. ఫస్ట్ కాజుని వేసి ఫ్రై చేశాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని కూడా వేసి 5-10 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్ వాటర్ కంటెంట్ వెజిటబుల్ కదండీ! సో, ఇలా ఫ్రై అవుతూ ఉంటే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. 5-10 మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్స్‌ని ఇలా ఈ పక్కన ఇంకొక స్టవ్ మీద టమాటా గ్రేవీ ఫ్రై అవుతుంది కదా! ఆ ఫ్రైయింగ్ పాన్‌లోకి వేసేసాను. తర్వాత ఈ మష్రూము, కాజు అనేది ఈ గ్రేవీలో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి, మళ్ళీ పైన మూత పెట్టేసి, మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనకి ఇలాంటి రెస్టారెంట్స్ స్టైల్ గ్రేవీస్‌కి టేస్ట్ వచ్చేది కసూరి మేతి నుంచే అండి. చివరగా కసూరి మేతి, అలాగే కొత్తిమీర 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి ఈ స్టేజ్‌లో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యి వేశాక, కసూరి మేతి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాక, గ్రేవీ మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని, ఈ స్టేజ్‌లో మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని, మనం ఇంకా ఆయిల్ పైకి తేలలేదు కదండీ! మూత పెట్టేసి మరొక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5, 10 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూస్తున్నాను. టట్టడాయ్! చూడండి నేను వేసిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా మనకి ఆయిల్ పైకి తేలింది అంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ అండి. ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ఇంట్లోనే మష్రూమ్ కాజు కర్రీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! మనకి పెద్ద టాస్క్ అంటూ ఏంటంటే మష్రూమ్ పైన లేయర్ తీసేయటమే.
ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ఒక్కసారి మష్రూమ్ కాజు కర్రీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా అనిపిచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 1 హైప్ ఇవ్వండి. ఇలాంటి టేస్టీ రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.